అందరికీ శనార్థులు ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? సరే, మరి ఇవాళ మన ధమాకా ఆర్తలల్లా దుమ్ము దులిపే ఆర్తలను పట్టుకొచ్చినా కాబట్టి మన ఛానల్లో వచ్చే ఆర్తలను పురాగా చూడుండ్రి. చలో మరిగా మన ధమాకా ఆర్తలను సురు చేద్దామా? ఏయ్, ఎవడ్రా నువ్వు? నన్నే ఆపుతావా? నన్ను ఆపే దమ్ము ధైర్యం నీకెక్కడిదిరా? నీకెన్ని గుండెలు ఉండాలి నన్ను ఆపేతందుకు? నేనెవరో ఎరికేనా? నీ అంతు చూస్తా ఏమనుకుంటున్నావో? అమ్మ తోడు, ఈ మాట నేనంటలేను, ఒక పెద్ద మనిషి అన్న మాటలు. మరి గంతగనం మాట ఎవరినన్నాడు, ఎవరితో అన్నాడు? ఇంతకీ ఎవలా పెద్ద మనిషి అని అంటారా? ఆయన ఎవరో తెలవాలంటే మాత్రం పురాగా ఈ వార్త మీరు చూడాల్సిందే. ఏయ్, నా బండిని ఎవరు ఆపింది? పాగలగాడు. ఏయ్, నేనెవరో ఎరకనా? ఎవరి బండి ఆపుతున్నారా మీరు? ఖబర్దారు, నా బండి ఆపిర్రాట. మీ సంగతి ఎంత చూస్తా, మీ అంత చూస్తా. మీరు ఏమనుకుంటున్నారు? మీ కథ ఏంటిది? కవానిషేంది? నా బండే ఆపుతారా మీరు? ఆగో, ఏదేమో లావులావు మాట్లాడుతున్నారని చెప్పి నా మీదకి గరానికి రాకుండ్రి. ఈ మాట నేననలేదు, ఒక కాంగ్రెస్ లీడర్ అన్నాడయ్యా. ఏంది కాంగ్రెస్ లీడర్ అన్నాడా? ఎవరితో అన్నాడు? ఏమా ముంచటని అంటారా? ఇక అదేందో తెలుసుకోవాలంటే ఈ వార్త పురాగా చూడాల్సిందే. ఇక సీఎం రేవంత్ రెడ్డి సారు రాజ్యంలో పోలీసులకే సేఫ్ లేకుండా పోయింది. నా బండినే ఆపుతాడా? ఎవడరాడు పాగలగాడు అనుకుంటా ట్రాఫిక్ ఏసీపీని రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అడ్డగోలు మాటలతోని పోలీసు వ్యవస్థనే అవమానపరిచేటట్టు మాట్లాడిండు. అంతటితో ఆగలేదు. ఇది కాంగ్రెస్ రాజ్యాంగం అనుకుంటా చేతులతోని నెట్టేసి ఏసీపీ మీద ఎమ్మెల్యే ఆయన అనుచరులు దాడికి దిగినరయ్యా. ఇక గింత పెద్ద సంఘటన అవుతుంటే కూడా సోద్యం చూసుకుంటా ఏసీపీకే లొల్లొద్దు సార్, మనకెందుకు వచ్చిన పంచాయతీ, గైన బండి మనం అప్పుడెందుకు పోనీయండి సార్, జరసేపు సైలెంట్ ఉంటే అయిపోతుంది అని చెప్పి పోలీసులు పక్క పంటున్నోళ్ళు ఏసీపీకి సర్ది చెప్పే ప్రయత్నం చేసిండ్రు అయ్యా. సరే, మరి అసలు ఏందయ్యా కథ పురాగా చెప్పానంటే, ఎన్టీపీసీల ప్రజాభిప్రాయ సేకరణ సభకు పోతున్నాడట రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఇక అయిన బండిని దారిలే ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్లు ఏసీపీ ఎవరైతే ఉన్నారో జాన్ నరసింహులు సార్ మీరు అటు పోవద్దు సార్, జర ఆగుండ్రు అని చెప్పి బండి ఆపిండంట. దీంతో నా బండినే ఆపుతావా? ఎవరు నువ్వు? నీకు ఎన్ని గుండెలు ఉండాలని చెప్పి ట్రాఫిక్ ఏసీపీ జాన్ నరసింహులను కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ అనరాని మాటలు అనుడే కాదు, ఆయన చుట్టుపట్టున్నటువంటి అడ్డబుట్టగాళ్ళు కూడా గట్టిగానే పోలీసుల మీదకి గరమైనరట. ఇక ట్రాఫిక్ ఏసీపీ కూడా ఏం తక్కువ తినలేదు, అగ్ని అగ్ని అన్నంత రేంజ్ లో రిటర్న్ ఫైర్ అయ్యిండట అలా మీదికి. ఇక ఇట్లా అక్కడ ఒక యుద్ధ వాతావరణమే కనబడ్డది. ఇక దీంతోనే అక్కడ బాగానే ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇరు వర్గాలు గట్టిగానే పోటాపోటీగా లొల్లులే పెట్టుకున్నారు. కాకపోతే ఇంట్లో గమనించాల్సిన ముచ్చట ఏందనంటే, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్ గా పెద్ద మనిషి పోలీసు వ్యవస్థనే తప్పు పట్టేటట్టు ట్రాఫిక్ ఏసీపీనే గన్ని మాటలు అనన్నాడంటే ఏమనుడు చెప్పుండ్రి. అయ్యా రేవంత్ రెడ్డి సారు, ఏంటున్నారా ఈ పంచాయతీ? మీరున్న రాజ్యంలో కనీస మర్యాదలు పోలీసులకు ఇయ్యకపోగా అడ్డగోలు మాటలు అనుకుంటా వాళ్ళ మీదకే కయ్యానికి కాలు దువ్వినట్టుగా పోతున్నారు అయ్యా మీ లీడర్లు. పోలీసులకే గీ తీరుగా సేఫ్ జోన్ లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటిదయ్యా? ఒక్కపారి ఆలోచన చేసి గిసొంటోళ్ళ మీద తగిన చర్యలు తీసుకోండి, మీ ఎమ్మెల్యేలను కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్పి అనిజరంతా కారెడ్డలు ఆడుకుంటా కామెంట్లు పెట్టబట్టిండ్రు ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్కరు. ఆయన వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రుల్లా ఇంకా ఈ సార్వారి నిర్వాహకమోటి బయటపడ్డది. గదేందయ్యానంటే, ఈ అయ్యగారు అడవి భూములను కబ్జా పెట్టిండన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. ఇంకా దీన్ని జరంతా గట్టిగానే అరుచుకోమని చెప్పి అధికారులకు ఆర్డర్ వేసిండు ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సారు. అధికారుల నుంచి నివేదికను కూడా తెప్పించుకొని కఠిన చర్యలు తీసుకునే తందుకు కూడా ఏపీ సర్కారు తయారయ్యిందుల్లా. ఇక ఇప్పుడు ఈ ముచ్చట ఏదైతే ఉన్నదో పెద్ద రచ్చకే దారితీస్తున్నది. మరి ఇంతకు ఏమా కబ్జా, ఏమా స్టోరీ, ఎవలా పెద్ద మనిషి చూసొద్దాం పాండ్రి. అటవీ శాఖ ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలను జారీ చేసిండ్రయ్యా. ఎవలయ్యా జారీ చేసిందరు అంటున్నారా? ఇంకెవరు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలో ఉన్నటువంటి అడవులల్లా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఫ్యామిలీ మొత్తం అటవీ భూములను ఆక్రమించిండ్రన్న ముచ్చట ఎప్పుడైతే బయటపడ్డదో ఇప్పుడు ఇది పెద్ద చర్చకు రచ్చకే దారితీస్తున్నది. ఇది చిన్నగా వాక్కుంటా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ నోటీస్ దానిక కూడా పోయింది. ఇక దీని మీద సరైన నివేదిక ఇయ్యాలని చెప్పి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అధికారులకు ఆదేశాలను జారీ చేసిండయ్యా. అసలు పెద్దిరెడ్డి ఫ్యామిలీ అటవీ భూములను ఏ మేరకు ఆక్రమణ చేసింది, అక్కడ ఉన్న అడవులను ఏ విధంగా నాశనం చేసిండ్రనే దాని మీద విచారణ చేపట్టాలని చెప్పి కూడా దీని మీద నాకు క్లియర్ కట్ గా పురాగా ముచ్చట తెలవాలని చెప్పి కూడా అధికారులకు ఆర్డర్ చేసిండు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. అంతనే కాదు, అడవి భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేసిండ్రా, ఒకవేళ చేసినట్టయితే అందుకు బాధ్యులు ఎవరు, దాని తర్వాత లబ్ధి పొందింది ఎవరు అనే ముచ్చట్లు నాకు పురాగా తెలవాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు చెప్పుకుంటా వచ్చిండయ్యా అధికారులతోని.
అడవి భూములను ఆక్రమించిన వాళ్ళను ఉపేక్షించేదే లేదు. చట్టపరమైనటువంటి చర్యలను తీసుకొని ఆ దిశగా శిక్షలు పడేటట్టుగానే మనం అడుగులు వేయాలి తప్ప తనోడు పరోడు మనోడనే భేదాలు లేకుండా న్యాయబద్ధమైనటువంటి విచారణ జరగాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు అధికారులకు ఆర్డర్ వేసిండయ్యా. ఇక ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అడవిని ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఏమైతే ఉన్నాయో వీటి మీద సమగ్రమైనటువంటి విచారణ వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి పురాగా నివేదిక నాకు ఇవ్వాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ చెప్పుకుంటా వచ్చిండు. క్లియర్ కట్ గా వాళ్ళతోటి దీని గురించే మాట్లాడిండయ్యా. ఇప్పుడు పవనాల్ సార్ ఏదైతే చెప్పిండో ఈ ముచ్చట ఇప్పుడు బాగా ఆ టాపిక్ అయి చర్చకే రచ్చకే దారితీస్తున్నది. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అయితే అధికారులకు ఆర్డర్ వేసిండు. మరి దీని మీద పెద్దారెడ్డి సారు ఆయన ఫ్యామిలీ ఎట్లా రియాక్ట్ అవుతుందో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దామని అంటున్నారు ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్కరు. చదువుకుంటే అన్ని సాధ్యమవుతాయి, అందుకే మంచిగా చదువుకోవాలి. నేను 10 ఏళ్ళు చదువుకు దూరమే అజ్ఞాతంలో ఉన్నా కానీ నేను ఎప్పుడు చదువుకు దూరం కాలే. కట్టబడి చదువుకొని ఈ స్థాయిలో నేను ఉన్నానంటే అందుకు కారణం నేను చదువుకున్న చదువే. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి అని ఈ మాట ఎవరన్నారో ఎరికేనా? చెప్పుడు ఎందుకు, మీరే చూడుండ్రి. విద్య ద్వారానే నేను అభివృద్ధి చెందిన, నేను ఈ స్థాయిలో ఉండటానికి కేవలం చదువే కారణం. ఈ మాట నేను చెప్తున్నది కాదు, మంత్రి సీతక్క చెప్పుకుంటా వచ్చింది. హైదరాబాద్ లక్డీ కపుల్లా FTCCIలా విద్యాదాన్ స్వచ్ఛంద సంస్థ స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీతక్క ఈ ముచ్చటనే చెప్పుకుంటా వచ్చింది అయ్యా. ఇక ఈ సందర్భంగా స్కాలర్షిప్లను పొందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెక్కులను స్వయంగా మంత్రి సీతక్క అందజేసింది అయ్యా. ఇంకా జీవితంలో అన్నిటికంటే ఉత్తమమైనది విద్య, దాంతోనే వికాసం సాధ్యం అవుతుందని చెప్పుకుంటా వచ్చింది. విద్యను ఎవరు దాచుకోలేరు, విద్యను వంచుకుంటే జ్ఞానం పెరుగుతుందని అన్నది. విద్య ద్వారానే నా జీవితం ఇంత గొప్ప స్థాయిలో ఉన్నది. నేను ఈరోజు ఇన్ని గొప్ప పదవులు అనుభవిస్తున్నానంటే కారణం ఆ చదివే నన్ను కాపాడిందని చెప్పుకుంటా వచ్చింది. నేను చదువుకున్నది 10వ తరగతి అయినా కూడా 10 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపినా, నేను అజ్ఞాత జీవితాన్ని గడిపినా సుతం చదువును ఆపలేదు. ఆ తర్వాత కూడా మళ్ళా నేను చదువు మీదనే ఫోకస్ పెట్టినా అని చెప్పుకుంటా వచ్చింది మంత్రి సీతక్క. చదువుకోవాలన్న పట్టుదలతోని LLB, LLM, PhD వంటి గొప్ప గొప్ప చదువులను పూర్తి చేసిన ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ నేను చదువును వదలలేదు, చదువుతూనే ఉన్నా, ఆపుతూనే లేను. నాకు చదువు అంటే గంత ఇష్టం. అన్ని దానాలకెల్లా విద్యాదానం గొప్పదని చెప్పి మన జ్ఞానాన్ని లక్షల మందికి పంచడం ద్వారా సమాజ అభివృద్ధికి కృషి చేసిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా సీతక్క తన అనుభవాలను చెప్పుకుంటూ వచ్చింది. ఇక పోతే విద్యా అభివృద్ధిలో నేటికి అంతరాలు కొనసాగుతున్నాయి. ఆ అంతరాలను తొలగించే దిశగా అంతా కలిసికట్టుగా పని చెయ్యాలి. మనందరం ఒక్క తాటి మీద నడిచి ఈ విద్యా వ్యవస్థను ఒక గాడిలో పెట్టాలి. మారిన పరిస్థితులు మానవ సంబంధాలు కూడా బలహీన వాడుతున్నాయని చెప్పి జనంతా గట్టిగానే మాట్లాడుకుంటూ వచ్చింది మంత్రి సీతక్క. మానవ విలువలు సంబంధాలను పటిష్టం చేసేటందుకు ఈ విద్యను ప్రోత్సహించాలని కూడా చెప్పుకుంటూ వచ్చింది అక్కడికి వచ్చిన విద్యార్థులతోని. ఏదేమైనా సీతక్క మాట్లాడినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో చాలా మందికి ఆలోచింపజేసేటట్టు, అందరినీ ఆచరణ మార్గంగా అడుగులు వేసేటట్టుగా చేసిందని చెప్పి సీతక్క ఉపన్యాసం విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తారీఫ్ చేయబట్టినరు అక్క మాటలు విన్న తర్వాత. 2 తెలుగు రాష్ట్రాలల్లో మళ్ళా ఎన్నికలకు గంట మోగిందుల్లా. ఈ ముచ్చటను ఎన్నికల సంఘమే డిక్లేర్ చేసింది. ఇక ఇందుకోసానికైతే 2 తెలుగు రాష్ట్రాలు ఎన్నికలల్లో తలపడేందుకు తయారవుతున్నాయి. నాయకులను కూడా సిద్ధం చేసుకోబోతున్నారు. మరి అసలు ఆ ఎన్నికలు ఏంటికి, ఎప్పుడు ఉండబోతున్నాయి, అసలు వార్త ఏందో పురాగా చెప్పవయ్యి అని అంటారా? గా వార్త ఏందో తెలవాలంటే ఈ వార్తను మీరు చూడాల్సిందే. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైందుల్లా. ఇక ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ అయితే విడుదల చేసింది. ఏపీ, తెలంగాణల 3 చొప్పున స్థానాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 3వ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేయబోతుండగా అదే నెల 27వ తేదీన పోలింగ్ ను నిర్వహించబోతున్నారన్నట్టు. అంటే ఈ లెక్క బంటి చూస్తే మార్చి 3వ తారీఖున ఓట్ల లెక్కింపు కాబోతున్నదన్నట్టు. ఇక ఎలక్షన్లు జరుగుతున్న జిల్లాలలో తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కాబోతున్నది. ఇక జనంతా మన పక్కన ఉన్నటువంటి ఏపీ ముచ్చట్లకు పోతే ఇక ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలకు నిర్వహణ చేయబోతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ స్థానానికి పోలింగు జరగబోతున్నదయ్యా. ఇక అటు తెలంగాణలో కూడా 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. మెదకు, నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు కాబోతున్నాయి. అట్లనే వరంగల్, ఖమ్మము, నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు
జరగబోతున్నాయి. ఇక ఇటు పక్కన తెలంగాణ ముచ్చట్లకు అత్తే మెదకు, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి సైతం ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇక ఆయా జిల్లాలలో ఏంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతున్నదయ్యా. ఇంకా ఇటు పక్కన మెదకు, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి ప్రస్తుతానికైతే కాంగ్రెస్ లీడర్ అయినటువంటి జీవన్ రెడ్డి సారు కొనసాగిస్తుండటోని అదే చోట టీచర్ స్థానం నుంచి కూర రఘోత్తమరెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ స్థానం నుంచి అలుగుబెల్లి నరసింహారెడ్డి కొనసాగుతున్నారు. ఇక వీళ్ళ పదవి కాలం కూడా మార్చి 29 నాటికి ముగియబోతున్నది అన్నట్టు. సరేనయ్యా, ఇంతవరకు మంచిగానే చెప్పినావు. ఇంకా పురాగా ఈ ఎన్నికలకు సంబంధించిన సమాచారం నీ తానా ఏమున్నదని అంటారా? నోటిఫికేషన్ ఫిబ్రవరి 3వ తారీఖున విడుదల చేస్తారయ్యా. ఇక ఈ నామినేషన్లకు ఆఖరు తేదీ ఏందయ్యా అంటే ఫిబ్రవరి 10వ తారీఖు. ఇక ఈ నామినేషన్లను ఫిబ్రవరి 11వ తారీఖున పరిశీలన చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 13వ తారీఖు. ఇక మరి పోలింగ్ డేటు టైం ఏందయ్యానంటే ఫిబ్రవరి 27వ తారీఖు నాడు పొద్దుగాల 8 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు అవుతుంది అయ్యా. ఇక మరి మొత్తం మంచిగానే ఉన్నది. ఓట్ల లెక్కింపు ఎప్పుడు, తీర్పు ఎప్పుడు వస్తుందనంటే మార్చి 3వ తారీఖు వస్తుంది. ఇక ఇదయ్యా మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించిన పురాగా ముచ్చట. ఏపీల బల్లెకు పోయే పుల్లగాళ్ళకైతే బంపర్ ఆఫర్ ఇచ్చిండు చదువుల మంత్రి అయ్యా. ఈ పుస్తకాల బరువు, ఆ బ్యాగులు మోసే మీ బాధ, మీ కట్టం నాకు బాగా తెలుసు కాబట్టి అందుకోసానికని మీ బ్యాగులను ఇంకా బడికి తీయకండి. పాత సర్కారు పెట్టినటువంటి జీవోను నేను రద్దు చేస్తున్నా, ఇక నుంచి కొత్త జీవోను తీసుకొస్తున్నా అని అంటున్నాడు చదువుల మంత్రి. ఇంతకు ఎవలా మంత్రి, ఏమా మాట, ఈ పుస్తకాల పంచాయతీ ఏందో అరుచుకొని వద్దాం పాండ్రి. విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్తనే చెప్పింది. పుస్తకాల భారం, బ్యాగుల బరువును తగ్గించేటట్లుగా చర్యలు తీసుకోబోతున్నదట. నో బ్యాగ్ డేను అమలు చేయబోతున్నట్లుగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇది ఇంకా అమల్లోకి రాలేదు, రాబోయే రోజులలో అతి తొందరలలోనే అమల్లోకి పెట్టబోతున్నారట. ఇక దీనికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్టివిటీస్ ను రూపాంతరం చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేసిండయ్యా. ఇక గత వైసీపీ హయాంలో చదువుకునే విద్యలల్లో అనాలోచితంగా తీసుకొచ్చినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో 117 ఉపసంహరణ మీద క్షేత్ర స్థాయిలో ఉపాధ్యాయుల నుంచే కాకుండా వివిధ సంఘాల నాయకుల నుంచి కూడా అభిప్రాయ సేకరణ తర్వాతనే అందరికీ అనుకూలమైనటువంటి పరిష్కారాన్ని సూచన చేయాలని చెప్పి లోకేష్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇక బడితో పాటు ఇంటర్మీడియట్ చదువు మీద కూడా మంగళవారం అధికారులతోని సమీక్షను నిర్వహణ చేసిండు లోకేష్ సారు. తొందరలోనే చేపట్టబోయే ఉపాధ్యాయ బదిలీ చట్టం మీద కూడా సమావేశాలను చర్చించిండయ్యా. అంతనే కాకుండా దీని మీద విద్యా సంఘాల నాయకుల నుంచి కూడా అభిప్రాయాలను సేకరణ చేయాలని చెప్పి కూడా జనంతా గట్టిగానే చెప్పుకుంటా వచ్చిండు. ఇక పిల్లల చదువుకునే సామర్థ్యాలను ఎక్కువ పెంచనీకే టెక్నాలజీ సాయంతో ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి లోకేష్ సార్ అధికారులకు సూచనలు ఇచ్చిండయ్యా. ఇక టీచర్ల ముచ్చటకత్తే ఇప్పుడున్న అనేక యాప్ల స్థానంలో ఒకటే యాప్ రూపొందించే ప్రక్రియను తొందరలోనే పూర్తి చేయాలని చెప్పి అక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలను జారీ చేసిండు. అట్లనే బల్లల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల వాస్తవ సంఖ్యను నిర్ధారణ చేసేందుకు అపారైడి అనుసంధానం మీద కూడా ఆరా తీసిండయ్యా. ఇక అటు ఇంటర్మీడియట్ విద్యా శాఖలలో చేపట్టబోయే సంస్కరణల మీద లోకేష్ సారు అధికారులతోని బగ్గనే చర్యలు చేపట్టిండు. ఏదేమైనా నో బ్యాగ్ డేను శనివారంగా ప్రకటన చేసుడే కాకుండా శనివారం నాడు బ్యాగు లేకుండా బడికి రావాలి, టెక్నాలజీ మీద ఆలోచన చేయాలి, హార్డ్ వర్క్ కాకుండా ప్రతి ఒక్కరు స్మార్ట్ వర్క్ దిశగానే అడుగులు వేయాలని చెప్పి లోకేష్ సార్ చెప్పిండయ్యా. ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలన్న లోకేష్ సార్ ఆలోచనకైతే ఇప్పుడు అక్కడి పబ్లిక్ అందరూ మస్తు తారీఫ్ చేయబట్టిండ్రయ్యా. ఇక ఎప్పుడైతే లోకేష్ సారు నో బ్యాగ్ డేను శనివారం నాడు ప్రకటన చేస్తాం అతి తొందరలో అన్నాడో అక్కడ చదువుకునే పొలగాళ్ళ ఆనందాలకు అడ్డు అదుపు లేదు. వాళ్ళ సంబరాలైతే అంబరాన్ని అంటుతున్నాయి. ఏదేమైనా లోకేష్ సార్ తీసుకున్న నిర్ణయానికైతే అందరూ వా లోకేష్ సార్, వా లోకేష్ సార్ అని అంటున్నారు. నీకు పైసలు పడ్డాయా? నాకు పడలేదురా. అయినా నీకు గంట మోగంది, నాకెట్లా మోగుతుందిరా? 26 రాత్రే టింగు టింగుమని గంట మోగుతుంది అన్నది కదా సర్కారు. మరి ఇప్పుడు సప్పుడు లేదేంద్రా? అయినా మనం రైతులం కాదా అని కాంగ్రెస్ సర్కారు పనితీరు మీద రైతులు మస్తుగారానికి అత్తున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి పథకాలు అమలు చేస్తామని చెప్పినటువంటి సర్కారు మాట తప్పినట్టే ఉన్నదని చెప్పి మస్తు ఫైర్ మీద ఫైర్ అవుతున్నారు రైతులు. మరి గంటగనం రైతులకు కోపం తెప్పించే పని ఈ కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి సారు ఏం చేసిండో చూద్దాం పాండ్రి.
రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పథకాలు అమలు చేస్తున్నారా లేదా? ఏమైందయ్యా మీ 6 గ్యారెంటీల పథకం అని చెప్పి జనాలు జరంతా కోపానికి వచ్చే పరిస్థితి ఎదురైంది. కాంగ్రెస్ పార్టీకి ఇది జరంతా మింగుడు పడని ముచ్చటగానే మిగిలేటట్టున్నదయ్యా. ఇక ఈ నెల 26వ తేదీ నుంచి అమలు కాబోతున్నాయి పథకాలని చెప్పినటువంటి సర్కారు పత్తా లేకుండా పోయిందయ్యా. మండలానికి ఒక్క గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలోనే ఇత్తమంట మెలుగబెట్టింది సర్కారు. గణతంత్ర దినోత్సవం అర్ధరాత్రి 12 గంటలకే రైతులకు రైతు భరోసా పైసలు ఖాతాలలో జమ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సారు మైకుల ముంగట ఊదరగొట్టిండయ్యా. టింగు టింగు మరి మీ ఫోన్లకు మెసేజ్ వస్తాయని చెప్పిండు. కానీ అవి మండలంలో ఒక గ్రామానికి ఇస్తుండటంతో ఇక మిగిలిన గ్రామాలలో ఉన్నటువంటి రైతులైతే మస్తు గరానికి వస్తున్నారు. ఇక ఒక్క గ్రామంలో ఉన్నోళ్ళకే ఇస్తే మిగిలిన సంగతి ఏంది అంటే పక్కూర్లలో చుట్టుముట్టున్నోళ్ళు రైతులు గారా? గతంలో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు టయానికి పడుతుండే పైసలు టింగు టింగు అని మోగుతుండే. కానీ ఇప్పుడు మాకు ఆ గతే లేదు, వచ్చే పైసలే అత్తలేవు. అసలు మాకు రైతు భరోసా ఏస్తారా ఎయ్యరా? ఇంకా ఇట్లా ఎన్నేళ్ళు ఎదురు చూడాలి అని మస్తు గరానికి అత్తున్నారు రైతులు రైతు భరోసా పడకపోయేసరికి. గత ప్రభుత్వం అయితే మొదటి రోజులలోనే ఎకరం లోపు, రెండో రోజు 2 ఎకరాల లోపు ఉన్నోళ్లకు విడతల వారిగా రైతులందరికీ రైతు బంధు వేసేది. కానీ కాంగ్రెస్ సర్కారు కూడా అదే తరాల ఏత్తదని అనుకున్నాం. కానీ అసలు ఉన్న రైతు భరోసానే మాకు అత్తలేదు, ఒక విడత రెండో విడత అయ్యిందని చెప్పి జరంతా గరానికి రాబట్టిండ్రు రైతులు. ఇక ఈ తీరుగా చెప్పుకుంటా పోతే చాలా మందికి రైతు భరోసా అందుతలేదట. దీని మీద చాలా మంది రైతులు మత్తు కోపాన్ని కచ్చుకుంటా గట్టిగానే రియాక్ట్ కాబట్టిండ్రు కాంగ్రెస్ సర్కార్ మీద, రేవంత్ రెడ్డి సార్ పనితీరు మీద. అయ్యా రేవంత్ రెడ్డి సర్కారు మీకు దండం పెడితే కడుపులో తలకాయ పెడితే మాకు రైతు భరోసా ఇయ్యండ్రయ్యా, మీకు పుణ్యం ఉంటది. ఇప్పటికే చాలా అప్పుల బాధలలో కొట్టుకొని పోతున్నాం అయ్యా. మేము మీ కాళ్ళు మొక్కి బాంచను, తొందరగా మా రైతు భరోసా టింగి టింగు మెసేజ్లు పడతాయని మైకుల ముంగట ఎప్పుడు కాకుండా మా ఫోన్లలో గంట మోగేటట్టు చూడండిరయ్యా, మీకు దండం పెడితేమని అంటున్నారు రైతు భరోసా పడని ప్రతి ఒక్క రైతు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక బచ్చా. నేను కేసీఆర్నే లెక్క చేయలేదయ్యా. ఇక ఈ కేటీఆర్ ఎంత? నేను 3వ సారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన రాజకీయాలకు వచ్చిండు. నా గురించి మాట్లాడే హక్కు ఈ కేటీఆర్ కాదు కదా, ఆ కేసీఆర్ కూడా లేదు. అసలు ఈ కేటీఆర్ ఎంతనా నాకు? నా ముందు బచ్చా అని మస్తు ఫైర్ మీద ఫైర్ అవుతున్నాడు పేరు మోసిన కాంగ్రెస్ పెద్ద లీడరు. మరి ఇంతకు ఆ పెద్ద మనిషి ఎందుకంత గరం అవుతున్నాడో ఏమా పంచాయతో చూసొద్దాం పాండ్రి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ మీద జరంతా గట్టిగానే గలానికి వచ్చిండు. ఆగో ఎవలయ్యా ఉన్నటువంటి కేటీఆర్ సార్ మీద గలానికి వచ్చిందని అంటారా? ఆయన ఎవలో కాదు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. ఇక ఈ సారు మీడియాతో మాట్లాడుకుంటా కేటీఆర్ ఓ బచ్చా, నేను 3వ సారి ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయాలకు వచ్చిండు ఈ కేటీఆర్, గాయన గురించి నేను మాట్లాడాలన్నానయ్యా. అసలు కేసీఆర్కే నా గురించి మాట్లాడనీకే నైతిక హక్కు లేదు. గీ బచ్చా కేటీఆర్ ఎంతనా? అయినా మీరు కూడా కొంత ఆలోచన చేయాలి. ఊకూక నేను ఏడగల పడతాడు వచ్చి కేటీఆర్ ఏమంటున్నాడు, కేటీఆర్ గురించి చెప్పండి అని నన్నెందే అడిగేది మీరు? అసలు ఏమున్నదా కేటీఆర్ తన? ఫార్మా రేస్ ఉన్నది, లక్షల కోట్ల ఆస్తున్నది. గాయన గురించి ఊకూకే నా దగ్గరకు వచ్చి కేటీఆర్ కేటీఆర్ అని ఎందుకు మాట్లాడతారని చెప్పి జనంతా గట్టిగానే గరమైండు కేటీఆర్ సార్ మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. నాతోనేంది ముచ్చట, నేను 3వ సారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన రాజకీయాలకు వచ్చిండు. అసలు నా గురించి మాట్లాడే హక్కు కేసీఆర్కు గీ కేటీఆర్కి ఎక్కడదయ్యా అని మస్తు ఫైర్ మీద ఫైర్ అయ్యకుండా మాట్లాడిండు మీడియా ముంగరా. అసలు నేను కేసీఆర్నే ఏకి పారేసేటోని, కేసీఆర్తోనే ఫైట్ చేసినోని. గీ బచ్చా కేటీఆర్ ఎంతనయ్యా? అయినా మీరు కూడా మీ వ్యూస్ కోసం న్యూస్ కోసము నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దు. నేను ఏడగనబెడితే ఆడకొచ్చి గడికోపారి కేటీఆర్ గురించి నన్ను అడుగుడు కరెక్ట్ కాదు. ఈ పద్ధతి మీరు కూడా మార్చుకోవాలని చెప్పి మీడియా ప్రతినిధులకు ఒక సూచనను కూడా చేసిండయ్యా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. అరే 10 మందికి చదువు చెప్పి మంచి చెడు చెప్పే గురువులే దారి తప్పి ప్రవర్తన చేస్తే ఏందన్నట్టు చెప్పుండ్రి. అరే తప్పు మీద తప్పు చేసుడే కాక బాలల బంగారు భవిష్యత్తును బంగాళాఖాతంలో కలిపే పరిముంగటేసుకున్నారయ్యా ఒక స్కూలు పెద్ద సార్లు. అదృష్టం బాగుండి అమ్మా నాయనలు టైంకి వచ్చిళ్ళు కాబట్టి చిన్నపాటి అవస్థతోని వాళ్ళు అవతల పడ్డారు. కానీ లేకపోతే పానాలకు పెద్ద ప్రమాదమే అవుతుండే. అయినా పిల్లలకు శుద్ధులు చెప్పాల్సిన వీళ్ళే బుద్ధులు మరిచితే ఏందన్నట్టు చెప్పుండ్లి. ఇప్పుడు నేను చెప్పబోయేది జనంతా బాధాకరమైన ముచ్చటనే. బాధ్యత లేకుండా మెదిలేటువంటి ఒక స్కూలు యాజమాన్యానికి సంబంధించిన ముచ్చట. ఇది గురుకుల బడికి సంబంధించిన ముచ్చట. ఇక ఈ అర్థ పురాగా చూసిన తర్వాత స్కూలు యాజమాన్యాన్ని ఏమంటారో మీరే కామెంట్ల రూపంలో దాంచుండ్రయ్యా. తెలంగాణలో ఉన్నటువంటి గురుకులం బళ్ళ
ఫుడ్ పాయిజన్ అయిందుల్లా. ఇక ఈ ఘటన ఆలస్యంగా ఎలుగులాగా వచ్చింది. రంగారెడ్డి జిల్లా నాదరగుల్లో ఉన్నటువంటి కందుకూరు గురుకులంలో ఈ సంఘటన అయ్యిందయ్యా. దగ్గర 84 మంది విద్యార్థులకు అస్వస్థత అయ్యిందయ్యా. లేట్ గా వార్తలకు వచ్చినటువంటి ఈ ముచ్చట హాట్ గా మీకు అందిస్తున్నది మన ధమాకా ముచ్చట. ఇక రంగారెడ్డి జిల్లా నాదరగుల్లో ఉన్నటువంటి కందుకూరు గురుకులంలో ఈ ఘటన చోటు చేసుకున్నదుల్లా. వాంతులు 24 కడుపు నొప్పుతోని మంచాన పడ్డారు విద్యార్థులు. ఈ విషయాన్ని తొక్కిబట్టి బయటకు ఒక్కకుండా విద్యార్థులను బెదిరించిండు ప్రిన్సిపాల్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్వీట్లను పెట్టిండ్రయ్యా. ఇక ఆ స్వీట్లను తిన్న విద్యార్థులు ఆగమాగమయ్యి అస్వస్థతకు గురైండ్రయ్యా. హాస్టల్లోనే నర్సు సాయంతో వైద్యం చేయించేందుకు ప్రయత్నించినటువంటి ప్రిన్సిపాల్. ఇక ఈ ఇబ్బందులలోనే కొంతమంది పరిస్థితి చాలా సీరియస్ అవుతోని వనస్థలిపురం ఏరియా దవాఖానకు తీసుకుపోతోని బయటపడ్డది ఈ ముచ్చట. ఇక జప్పున ఈ ముచ్చట నోటీస్ కు రాగానే విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓవుతోని గురుకులానికి తాళం వేసి వాళ్ళని అడ్డుకున్నాడు ప్రిన్సిపాల్. ఇక పోలీసులకు సమాచారం ఇచ్చుడుతోని వాళ్ళు వచ్చుడుతోని లోపలికి పంపిండట ప్రిన్సిపాల్. కనీసం మా పిల్లలకు గింత ఫుడ్ పాయిజన్ అయి గిన్ని అవస్థలు వాడుతుంటే కూడా సమాచారం ఇయ్యకపోయినటువంటి ఈ ప్రిన్సిపాల్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు అవస్థల పాలైనటువంటి విద్యార్థుల అమ్మనాయనలు. అయినా ఈ గురుకులం బడి యాజమాన్యాన్ని ఒక్క మాట అడగదలుచుకున్నా, మీ పిల్లలకు ఇటువంటి పరిస్థితి ఎదురైతే మీరు కూడా దొంగసాటుగా తాళాలేసి లోపల ట్రీట్మెంట్లు చేపిస్తారా నర్సులతోని? చెప్పండి అయ్యా చెప్పండి. బెల్లం కొట్టిన రాయిలేక ఎందుకున్నారు మూసుకొని అని చెప్పి మస్తు గరం అవుతున్నారు ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్కరు. ఏందో ఏమో నువ్వు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లే ఈ విధంగా దారి తప్పి అడ్డగోలుగా ట్రీట్మెంట్లు ఇప్పించుకుంటా కనీసం జరిగిన సంఘటన కూడా వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయలేదనంటే ఈ స్కూలు యాజమాన్యాన్ని ఏమన్నాడు చెప్పుండ్రి. ఇంకా ఏదో దేవుని పుణ్యమా అని చెప్పి పెద్ద ప్రమాదం అయితే తప్పింది. ఒకవేళ జరగకూడదు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు అని మస్తు గరం అవుతున్నారు ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్కరు. ఉన్నట్టుండి ఎమ్మెల్యే దగ్గుబాటి సార్కు కోపం వచ్చిందోళ్ళ. సచివాలయంలో కొలువులు చేసేటోళ్ళ మీద మస్తు గరానికి వచ్చిండు. నిల్చోబెట్టి అందరిని కడిగి పారేసిండు, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిండు. ఆకస్మికంగా తనిఖీలకు వచ్చి సచివాలయ ఉద్యోగులకు సల్ల చెవటలు పెట్టించిండు. సారు గయ్యమంటుంటే సడి సప్పుడు లేకుండా చేతులు విసుకుంటా నీళ్లు నములుకుంటా కింద బండలకేసి చూడబట్టిండ్రు ఆఫీసులో పనిచేసే పనిమంతులు. మరి సారు గారికి గంతగనం కోపం ఎందుకు వచ్చింది? గంతగనం సార్కు కోపం తెప్పించే పని ఆ ఉద్యోగులు ఏం చేసిండ్రో చెప్పుడెందుకు చూద్దాం పాండ్రి. ఇప్పుడు చెప్పబోయేది జనంత రసవత్తరమైన ముచ్చటనే అని చెప్పాలి. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 7 నెలలు కావస్తున్నా కూడా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు వార్డు సచివాలయాల్లో పెట్టకపోతోని ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ సార్ మస్తు గలాన్ని కాచిండు. స్థానిక ఆదర్శ నగర్లో ఉన్నటువంటి 46వ సచివాలయాన్ని ఎమ్మెల్యే మంగళవారం నాడు తనిఖీలు ఆకస్మికంగా చేసిండయ్యా. సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలు ఎక్కడా అని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద మస్తు గలానికి వచ్చి వాళ్ళని నిల్చోబెట్టే కడిగి పారేసిండు. ఇంక అంతనే కాకుండా జప్పుని ఆ ఫోటోలను పెట్టాలి, ఏం తమాషాలు చేస్తున్నారా మీరని చెప్పి కోపానికి రాబట్టిండు. సచివాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచకుండా ఇంత నిర్లక్ష్యంగా వహిస్తారా మీరు అని మస్తు కోపమైంది అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల మీద. పబ్లిక్ మెరుగైన సేవలు అందించుట్లలో నిర్లక్ష్యం చేస్తే అసలే ఊకము అని ఫైర్ మీద ఫైర్ అయ్యిండయ్యా. ఇంకా దాని తర్వాత అంగన్వాడీ కేంద్రాన్ని కూడా తనిఖీ చేసిండు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ ముచ్చట్లలో కూడా అక్రమాలకు పాల్పడితే చర్యలు తీవ్రంగా తీసుకుంటాం, కఠినంగా ఉంటాయని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసిండు. ఏదేమైనా ఉన్నట్టుండి అనుకోని అతిథి ఇంటికి వచ్చినట్టు ఎమ్మెల్యే సార్ గిట్లా వచ్చి తనిఖీలు చేసుడుతోని షాక్లో ఉన్నారట అక్కడి ఉద్యోగులు. సరే ఇంతవరకు మంచిగానే చెప్పినావు, అసలు ముచ్చట ఏడైంది ఇదని అంటారా? అనంతపురంలో అయిందుల్లా. అసలు సచివాలయ ఉద్యోగులు ఏం చేస్తున్నారని చెప్పి ఉన్నట్టుండి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర వరప్రసాద్ సారు ఆదర్శ నగర్ లో ఉన్నటువంటి తనిఖీలకు అకస్మాత్తుగా ఓరుతోని ఈ బండారం బయటపడ్డది. ఏదేమైనా కానీ ఈ ముచ్చట తెలిసినప్పటి నుంచి చాలా మంది చెవులు ఊరుకోబట్టిండ్రు. ఉద్యోగుల పనితీరు, ప్రవర్తన మారాలని చెప్పి కోరుకుంటున్నారయ్యా. అసలే పుణ్యస్నానం, పైగా మౌని అమావాస్య, అందులో అమృత స్నానాల కోసం ఊరుకులు పరుగులు. మీదికెంచి 144 ఏళ్ళకు కానీ రాని కుంభమేళ ఏదైతే కావద్దని అనుకున్నామో గదే అయ్యింది. పుణ్యం కోసం పోతే పానాలు గాల్లే కలిసేంత పని అయ్యింది. చాలా మంది భక్తులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఎందరో కన్నీటికి కారణమయ్యింది. ఈ వార్త చెప్పాలంటేనే దుఃఖం ఆగుతలేదు. ఆ వార్త ఏందో మీరే చూడండి. మా కుంభమేళాల అపశృతి చోటు చేసుకున్నదుల్లా. మౌని అమావాస్య సందర్భంగా బుధవారం తెల్లవారుజామున అమృత స్నానం కోసం అని చెప్పి భక్తులు పెద్ద మొత్తంలో ఉరుకులు పరుగులు పెట్టబట్టిండ్రు. ఒక్కసారిగా ఒకరి మీద పడి ఒకరు నూకునుడుతోని 10ల సంఖ్యలో భక్తులకు దెబ్బలు బాగానే తగిలినాయి. ఇక క్షతగాత్రులు ఎవరైతే దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళను జప్పున దవాఖానకైతే దూరకపోయి ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు పెద్ద ఆఫీసర్లు. ఇక చాలా మంది చనిపోయి ఉంటారనే ప్రచారం నడుతున్నా కూడా అన్న వాస్తవం లేదనే ముచ్చట కూడా వినబడుతున్నది. అక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం ఈ అన్ని పుకార్లను ఎవ్వరు
మాటలు నమ్మొద్దు, ఎవరికి పారాని జరగలేదు, దెబ్బలు మాత్రమే తగిలినాయి కాబట్టి వాళ్ళకు తగిన ట్రీట్మెంట్ ను ఇప్పిస్తున్నాము, అనవసరంగా లేనిపోని పుకార్లను ఎవరు పుట్టించొద్దు, ఒకవేళ చెప్పినా సుతం మీరు కూడా నమ్మొద్దని చెప్పి కుంభమేళాను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పెద్ద ఆఫీసర్లు చెప్తున్నారయ్యా. ప్రయాగరాజు సెక్టారు 2 దగ్గర అర్ధమరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ తొక్కిసలాట అయ్యిందట. అమృత స్నానం కోసానికని చెప్పి భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉరుకొచ్చుడుతోని బారికేట్లు కూడా ఇరిగిపోయినాయట. దీంతో భక్తులు ఒకరి మీద ఒకరు పడిపోవడంతోని చెల్లా చెదురు అవ్వుడుతోని తొక్కిసలాట బాగానే అయ్యిందట. ఇక ఈ సంఘటనలలో గాయపడ్డటువంటి కర్ణాటకకు చెందినటువంటి సరోజిని అనే ఆమె చెప్పుకుంటూ వచ్చిందయ్యా. జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా, మేము మొత్తం 60 మందిని 2 బస్సులల్లో ప్రయాగరాజ్కి వచ్చినాం. 9 మంది ఒక గ్రూప్ గా అమృత స్నానం కోసం పోయినాం. ఒక్కసారిగా జనాలందరూ ఒకరి మీద ఒకరు పడి నూకుంటూ అచ్చుడుతోని అందులో మేము కూడా ఇరుక్కపోయి కింద పడ్డాం. ఇక ఇట్లా కింద పడ్డోళ్ళను చూసుకోకుండా ఎవరికి వాళ్ళు తొక్కుకుంటా ఆత్ర మీద ఉరుకుడుతోనే ఇగో గింత కథ అయింది. జనాలకు ఎవరికి అడ్డు అదుపు లేదు, ఎవరిని ఆపినా కూడా ఆగే పరిస్థితులలో ఎవరు లేరు. అందరూ పుణ్య స్నానాల కోసమే ఎగబడు వల్లనే ఒక్కసారిగా అచ్చుడుతోనే ఇగో గింత ప్రమాదం అయ్యిందని చెప్పుకుంటా వచ్చింది. ఇక ఈ తొక్కిసలాటల్లో దగ్గర 50 మంది భక్తులు గాయపడ్డారట. ఇక ఇళ్లలో ఎక్కువ శాతం మహిళలే ఉన్నారట. ఇంకా అంతనే కాకుండా భక్తులు త్రివేణి సంగమం ద్వారం దగ్గర కాకుండా ఘాట్ల దగ్గరనే స్నానం ఆచరించాలని చెప్పి సీఎం యోగి ఆదిత్యనాథ్ సారు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ అయితే చేసుకుంటా వచ్చిండు. ఇక ఇది ఇట్లుంటే ఘటన మీద ప్రధానమంత్రి మోడీ సార్ కూడా గట్టిగానే రియాక్ట్ అయిండు. దీంతోనే ఆయన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తోని ఫోన్ లో కూడా మాట్లాడిండట. బాధితులకు మెరుగైన చికిత్సను అందించేటట్టుగా చూడుండ్రని చెప్పి కూడా చెప్పిండట. ఫిబ్రవరి 13వ తేదీన ప్రధానమంత్రి కుంభమేళాల పవిత్ర స్నానం కోసం పోనున్నాడు అన్నట్టు. ఇక ఇంకోవైపు ఇదే సంఘటన మీద నితిన్ గడ్కరీ, అమిత్ షా సైతం ఆరా తీసినట్లా కూడా సమాచారం ఉన్నదయ్యా. ఏదేమైనా ప్రయాగరాజ్లో కొనసాగుతున్నటువంటి కుంభమేళాకు బుధవారం నాటి మౌని అమావాస్య సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ఒక్కటే పారి ఊర్కుల పరుగులతో అచ్చుడితోటి కట్టుదిట్టమైనటువంటి భద్రతలను ఏర్పాటు చేసిన సుతం బారికేట్లు తెగి అందరికి అవస్థలై దెబ్బలు తగులు చాలా చేదువార్తనే అని చెప్పాలి. ఇక ఈ కుంభమేళాకు దగ్గర 15 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేయగా ఇంకా ముందు ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని అంటున్నారు అక్కడి అధికారులు. ఏదేమైనా 144 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళా అని చెప్పి ఇట్లా అందరూ ఒకరి మీద ఒకరు ఎగబడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నడైతే ఇది చాలా బాధాకరమని అంటున్నారు ఈ ముచ్చటేరికైనా ప్రతి ఒక్కరు. అబ్బా చూసిండ్రు కదా మన ధమాకా ముచ్చట్లను ఎట్లున్నాయి, మస్తున్నాయిలే అన్నట్టు. మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలు మీకు నచ్చినాయా? నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీకేమనిపిస్తే అది కామెంట్లు చేయండి. అట్లనే మన మెగా9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని దుమ్ము దులిపే ఆర్తలతోని ధమాకా న్యూస్లల్లా మళ్ళా కలుసుకుంటా ఉంటా మరి.